ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మా బాబును చూపిస్తున్నాను యూట్యూబ్లో. రైట్, ఇవాళ ఈ పెద్ద పిల్లోడికి అడ్డంగా పెట్టలేదు. ఈ పిల్లోనికి బాబుకు మేము మా పాప చేత రాఖీ కట్టిస్తున్నాము. తొలి రాఖీ పండుగ కాబట్టి ఇదిగో చూడు ఎంత నీట్గా రెడీ అయింది మా పాప. నీట్గా సో వైట్ అండ్ వైట్ వేసుకునింది. ఎట్లా పెట్టు, వైట్ అండ్ వైట్ వేసుకునింది. ఇదిగో రెడీగా ఉన్నాడు. రాఖీ ఎప్పుడెప్పుడు కడతారా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాడు. పుట్టి 3వ నెల అయింది. సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాడు. పుట్టి 3వ నెల అయింది. ఆయన సంవత్సరం నుంచి రెడీ ఉన్నాడు చూడాలని చెప్పి. ఏంటన్నా ఓవర్ బిల్డప్ ఇస్తానా? కాబట్టి ఏం కాదు, రెడీగా రాఖీ కట్టుకున్నాము, కట్టిస్తున్నాము. ఏమన్నా ఓకేనా? మనం మొదలు పెడదామా? రెడీ. ఎప్పుడెప్పుడు రాఖీ కడతారా? గిఫ్ట్ ఇద్దామా, స్వీట్ ఇద్దామా? రెడీగా ఉన్నాడు. ఓకే తీసుకురా. మా పాప మొత్తం రాఖీలు తీసుకునింది. ఇవ్వమంటే ఇవ్వట్లేదు వాళ్ళ మదర్కి. సరే ఇలా రా నాన్న అని చెప్పి నేను అడిగితే నా చేతికి వచ్చి ఇదిగో ఇదిగో అని ఇస్తుంది. సో నేనంటే అంత ప్రేమ మా పాప. ఏది కడతాం రాఖీ? ఇది కడతామా? ఎస్ ఫ్రెండ్స్ చూడండి, మా పాప ఇది కడతాం అంటుంది. సో ఇది సెలెక్ట్ చేసింది. ఓకే నో ప్రాబ్లం. రానా? ఎస్, ఇప్పుడు మా పాప ఎక్కడికి వెళ్తుంది? రైట్, ఇది కొట్టు, రాఖీ కొట్టు. తమ్ముడు దగ్గర ఏ చేతికి? కుడి చేతికి, ఎడ చేతికి? రైట్, ఇలా చేతికి పెట్టు. ఈ చేత పట్టుకో, ఈ చేత పట్టుకో. రైట్, అది చూడు. రైట్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. వేసుకుంటాను. ఒకసారి అటు చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు, అటు చూడు, అక్కడ పడుకో, అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ పైన చూడ ఏం చేస్తాను. రాఖీ కట్టేస్తుంది. నో ప్రాబ్లం. ఆల్రెడీ చేయగలుగుతుంది కాబట్టి మిగిలిన పని కంప్లీట్ చేస్తాను. నువ్వు కంప్లీట్ చేసేదానికి వీళ్ళు కట్టడం ఇదిగోండి. ఇప్పుడు మా బుడ్డోడికి రాఖీ. రైట్, ఇదిగో రాఖీ కట్టాము. రైట్, ఇవాళ సడన్ గా మా పాపను మా అమ్మల దగ్గర ఉండేసరికి ఈ చిన్న తల్లిని తీసుకొచ్చుకొని అన్న తిక్కులు కూడా తీసుకొచ్చాము తమ్ముడికి రాఖీ కట్టడానికి. సిగ్గుపడుతుంది. వైట్ అండ్ వైట్ వేసుకున్నాము, ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నాము. రైట్, నెక్స్ట్ ఇంకో రాఖీ రెడీగా ఉంది మా అమ్మ కోసము. రైట్, ఫేస్ పడదు మీ హ్యాండ్లోంచి. ఇక్కడ ఇంకో రాకింది ఇలా పెద్దక్క. రైట్, కడుతుంది. అది ఓపెన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటా. ఓకే, అంతలోపు ఒక చిన్న యాడ్లోకి పోదాం మనం. రైట్, చిన్నక్క పెద్దక్క నాయన లూజ్గానే కట్టు, నో ప్రాబ్లం. చూడు ఎంత బాగా కట్టించుకుంటున్నాడు పిల్లడు, చాలా ఓపిక్గా. అయితే మళ్ళీ తాగలే. వాళ్ళ అక్క కట్టేటప్పుడు ఏడుస్తాను. నువ్వు ఆగాకు, బయట పడేకో. మా పాప పాపం అన్ని పనులు చేస్తుంది. వెళ్ళు నాన్న, వెళ్ళి వాటర్ బయట పడి. వెరీ గుడ్, నీట్నెస్ అట్లా ఉండాలి. రైట్, ఇక్కడ చూడు ఎంత సైలెంట్గా ఉన్నాడో బిడ్డ. ఏనన్నా ఇద్దరు రాఖీ కట్టినారు, ఏమి ఇవ్వాలని థింకింగ్ చేస్తానవా, ఆలోచిస్తానవా? ఏం చేస్తానరా నన్ను? అరే ఏంట్రా ఇది అని. అవునా? రైట్, ఏనన్నా పడేసిన. వెరీ గుడ్, వెరీ గుడ్, పడేసిన. రైట్, ఇంకేమి ఇద్దాం నాన్న అక్కగారులకు? ఏమిద్దాం అక్కలకు? ఆవులు. రైట్, రైట్. ఇంకా పాప తీసుకో 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 తీసుకో.
మైకట్ మన దగ్గర దండి వస్తలేనమ్మా. స్వీట్ ఓకేనా? ఓకే కొడతా. ఎస్ ఫ్రెండ్స్, మా పాప కోసం రాఖీ కట్టింది కాబట్టి పిల్లాడికి సో స్వీట్స్ తెప్పించాము డిమార్ట్ నుంచి. మా అక్క వాళ్ళు తీసుకొచ్చారు. మరి ఈ స్వీట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? ఏయ్, ఎవరు ఆల్రెడీ ఓపెన్ చేశారు? చేయలేదా? వావ్, హల్వా. 1 or 2 అబ్బాయి ఇచ్చింది, ఇవి తీసుకొచ్చింది. ఓనే ఓనా? సో రకరకాలు ఉన్నాయి చూడండి. వావ్, చూడడానికి చాలా చూస్తుంటే నూరు ఊరుతుంది కదా, ఇక్కడ నూనె అంతా వస్తుంది. ఎస్, సో ఈ టైపు హల్వాలు చాలా ఉన్నాయి ఇందులో. ఇవి వస్తుంది. సో ఈ హల్వాస్ అన్నీ తీసుకొచ్చాము. ఇది ఒకటి మా తమ్ముడు, మా కొడుకు, అదే వాళ్ళ అక్కకు స్వీట్ ఇచ్చాడన్నమాట. కాబట్టి ఇలాంటి రాఖీ పండుగ ఇది ఫస్ట్ టైం, అందులోనూ చాలా వెరైటీగా ఉంటుందని చెప్పి 3వ నెలలోనే పసిబిడ్డకి ఇదిగో రాఖీ కట్టించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసి స్వీట్ ఇచ్చేసి ఎంత కూల్గా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడండి. వీళ్ళకి ఎంత ప్రశాంతంగా తింటుందో చూడండి. సో వెరీ గుడ్. మొత్తానికి ఇవాళ నేను పాపను తీసుకొచ్చాను. వాళ్ళ నాన్నమ్మల ఇంట్లో ఉన్నది. మేము మార్నింగ్ వెళ్ళి పాపను తీసుకొచ్చుకొని వాళ్ళ మదరు వాళ్ళ అమ్మ పాపకు వైట్ వేసుకొని డ్రెస్ ఇచ్చి బాగా నీట్గా రెడీ చేసింది. ఇది వాళ్ళ మదరు. సిగ్గుపోతుంది కదా, సిగ్గుపడుతుంది. ఈ విధంగా ఈ యొక్క అంకం జరిగింది. మొత్తానికి చేతికి 2 రాఖీలు పెట్టుకున్నాడు బాబు. నాకు చాలా సంతోషము. నిజానికి నేను రాఖీ గురించి పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే ఈ నా బిడ్డకు రాఖీ అనేది మొదలు పెడితే ఆ కార్యక్రమం చాలా బాగుంటుందని చెప్పి ఆలోచించి అందులోనే టైం అంతా సరిపోయింది నాకు ఇవాళ. సో స్వీట్స్ అన్నమాట. చూస్తుంటే నాకే కసిలేస్తుంది, కానీ తింటే మాత్రం దగ్గు వస్తుంది ఇప్పుడు. కాబట్టి కొంచెం కంట్రోల్గా ఉండాల్సి వస్తుంది. మా పాప మాత్రం దుమ్ము లేపుతుంది. చూపించి మరీ తింటుంది పాప. సో అది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా రాఖీ పండుగను బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అది వెంటనే నాకు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇదన్నమాట. నా మొహాన్ని పెడుతుంది. సో అది ఫ్రెండ్స్, మొత్తం కొంచెం దగ్గర నుండి తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి నేను కెమెరాలో ఎక్కువ కనిపించలేదు. ఇదిగో ఈ బాదం హల్వా తీసుకొచ్చి రాఖీ కట్టించి మా బిడ్డకు వాళ్ళకి చాలా ఈ కార్యక్రమం నడిపించడానికి చాలా థ్రిల్లింగ్గా వెరైటీగా అనిపించింది. సో రాఖీ కట్టించుకోండి, అన్న చెల్లెల మధ్య బంధాన్ని మరింత పెంచుకోండి. కొంతమంది దూరభారంలో ఉంటారు. రాఖీ కడితేనే ప్రేమ ఉన్నట్లని కాదు, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళండి. అవకాశం లేకుండా కూడా మనసులో ఉంటే చాలు. ఆ రాఖీ పండుగ యొక్క విశిష్టతను తెలుసుకుంటే చాలు. ఆ విశిష్టతను కాపాడుకోవాలి. కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్ ఇలాంటి సందర్భాన్ని మీరు కూడా బాగా ఎంజాయ్ చేసింటారని నేను నమ్మేశాను, అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. ఆల్ ఈజ్ వెల్, బీ హ్యాపీ ఆల్వేస్. ఓకే, బాయ్.